Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. శంఖచూడ వేషధారియగు శ్రీహరి ద్వారా తులసి పాతివ్రత్యము భంగమగుట. శంఖచూడు తిరిగి గోలోకమునకు వెళ్ళుట. తులసి వృక్షమగుట. శ్రీహరి సాలగ్రామ పాషాణముగా రూపొంది భారతదేశమున నివసించుట. తులసి మహిమ, సాలగ్రామము యొక్క వివిధ లక్షణములు, మహత్యము. పూర్ణిమ నాడు, అమావాస్య, ద్వాదశి, సూర్య సంక్రాంతి, మధ్యాహ్న సమయము, రాత్రి 2 సంధ్యలందున, అశౌచ సమయమున, రాత్రి నిదురించిన తరువాత స్నానము చేయకుండా ఈ సమయములందును నూనె ఒంటికి రాసుకొని తులసి ఆకులను త్రెంపరాదు. అట్లు చేసిన చోవాడు శ్రీహరి శిరమును త్రుంచిన పాపమున పోవును. సాధ్వి, శ్రార్థ, వ్రత, దాన ప్రతిష్టలందు, దేవతార్చనయందు నిలవైపోయినప్పటికీ అది 3 రాత్రుల వరకు పవిత్రముగానే ఉండును. భూమి మీద కానీ జలమునందు కానీ పడిన తులసి ఆకును అటులనే విష్ణువుకు నివేదించిన తులసీపత్రమును శుద్ధి చేసి ఇతర కార్యములకు ఉపయోగించవచ్చును. అది పవిత్రమే అగును. గోలోకము ఆపదలు లేనిది, నిరామయము. నీవు తులసికి అధిష్టాత్రి దేవివై గోలోకమున శ్రీకృష్ణుడునగు నన్ను గూడి నిరంతరము క్రీడింపుము. నీ దేహము నుండి ఉత్పన్నమైన నదికి అధిష్టాత్రి దేవివై భారతదేశమునందు పుణ్యప్రదవగు నదివై క్షార సముద్రమునకు పత్నివగుము. ఆ సముద్రము నా అంశయే. స్వయముగా నీవు మహాసాధ్వివి. వైకుంఠమున నా సన్నిధిని నివసించదవు. లక్ష్మితో సమానముగా అచ్చట విరాజమానురాలు వగుదువు. ఇందు సంశయము లేదు. నీ శాపమును సత్యమునరించుటకు నేను భారతదేశమున పాషాణముగా సాలగ్రామముగా రూపొందెదను. గండకీ నదీ తీరమున నా నివాసముండును. అచ్చట పదునైన ఆయుధముల వంటి పళ్ళుగల కోట్ల కొలది కీటకములు ఉన్నాయి. అవి తమ దంతములతో కొరికి కొరికి ఆ పాషాణమునందు నా చక్రపు చిహ్నమును తయారు చేయును. దాని యందు ద్వార చిహ్నముండును. 4 చక్రములు వనమాలతో నీలమేఘాకార పాషాణముగా అలరారుచుండును. అది లక్ష్మీనారాయణులను తలపింపజేయును. దాని యందు ఒక ద్వారము, 4 చక్రముల గుర్తులు ఉండును. వనమాల యొక్క రేఖ కనిపించదు. అట్లు క్రొత్త మేఘముతో సరితూగగల శ్యామవర్ణపు పాషాణమును లక్ష్మీ విష్ణువుల ప్రతిమగా భావించవలెను. 2 ద్వారములు, 4 చక్రములు గోవు యొక్క గిట్టల గుర్తుతో సుశోభితమై వనమాల చిహ్నము లేని పాషాణమును భగవంతుడగు రాఘవేంద్రుని విగ్రహముగా తలంచవలెను. 2 చక్రముల గుర్తులు చాలా సూక్ష్మముగా కలిగి వనమాల రేఖ లేకుండా కొత్త మేఘము వలె కృష్ణవర్ణముతోనున్న పాషాణమును భగవంతుడగు వామనుడుగా తలపోయవలెను. అత్యంత సూక్ష్మ ఆకారముతో 2 చక్రముల గుర్తు కలిగి వనమాలతో సుశోభితమైన పాషాణమును స్వయముగా భగవంతుడగు శ్రీధరుని రూపమని విశ్వసించవలెను. ఈ మూర్తి గృహస్థులను సదా శ్రీ సంపన్నులను చేయును. పూర్తిగా స్థూలమై గుండ్రని ఆకారమును కలిగి పైభాగమున వనమాలా చిహ్నము లేనిది 2 చక్రముల గుర్తులు స్పష్టముగా కనిపించు పాషాణము భగవంతుడగు దామోదర బోధకమగును. మధ్యమ శ్రేణికి చెందిన వర్తులాకారమై 2 చక్రములు ధనుర్బాణముల రేఖలతో శోభిల్లునది. పైభాగమున బాణముతో ఖండింపబడు చిహ్నము గల పాషాణమును రణభూమియందు శోభిల్లు భగవంతుడగు రామునిగా భావించవలెను. మధ్యమ శ్రేణి యొక్క పాషాణము 7 చక్రములతో గొడుగుతో ఆభూషణములతో అలంకృతమై ఉండును. దానిని భగవంతుడగు రాజరాజేశ్వరుని ప్రతిమగా భావించవలెను. ఆ స్వామిని ఉపాసించిన మానవులకు రాజసంపదలు సులభమగును. 14 చక్రములతో ప్రకాశించుచు నవీన మేఘ సమాన వర్ణము కలిగిన స్థూల పాషాణము భగవంతుడగు అనంతుని విగ్రహముగా విశ్వసించవలెను. ఆ స్వామిని పూజించినచో ధర్మ, అర్థ, కామ, మోక్షములనడి ఈ 4 ఫలములు ప్రాప్తించును. చక్రాకృతిని కలిగి 2 చక్రములు శ్రీ మరియు గోవు గిట్టెల చిహ్నములతో అలరారుచు నూతన మేఘవర్ణము గల మధ్యమ శ్రేణికి చెందిన పాషాణమును భగవంతుడగు మధుసూదనుడుగా తలంచవలెను. కేవలము కనిపించని చక్రముతో కూడిన పాషాణము గంగాధర్నిగా భావించవలెను.
2 చక్రములు, గుర్రపు మూతి ఆకారముతో కూడిన పాషాణమును భగవంతుడగు హయగ్రీవుని విగ్రహముగా భావించవలెను. సాధ్వి, ముఖము అత్యంత విశాలమై 2 చక్రములతో చిహ్నితమై మిగుల వికారముగా కనిపించు పాషాణమును భగవంతుడగు నరసింహుని ప్రతిమగా భావించవలెను. మానవులకు ఇది అప్పటికప్పుడు వైరాగ్యమును ప్రసాదించును. 2 చక్రములు కలిగి విశాలమైన ముఖముతో వనమాల చిహ్నముతో సంపన్నమై గృహస్థులకు సుఖమును కలిగించు పాషాణమును భగవంతుడగు లక్ష్మీనారాయణుని విగ్రహముగా తలంచవలెను. ద్వారప్రవేశమునందు 2 చక్రములతో కూడి శ్రీచిహ్నము స్పష్టముగా కనిపించు పాషాణమును వాసుదేవుని విగ్రహముగా విశ్వసించవలెను. ఈ విగ్రహమును పూజించినచో సకల కోరికలు సిద్ధించగలవు. సూక్ష్మచక్ర చిహ్నితమై కొత్త మేఘము వలె శ్యామవర్ణము కలిగి ముఖమునందు అనేక చిన్న చిన్న రంధ్రములతో సుశోభితమైన పాషాణము ప్రద్యుమ్నుని స్వరూపమగును. దాని ప్రభావముతో గృహస్థుడు సుఖమును పొందును. 2 చక్రములు ఒకదానికొకటి ఆనుకొని ఉండి పృష్ఠభాగము విశాలమైనచో ఆ పాషాణము గృహస్థులకు నిరంతరము సుఖమును ప్రసాదించును. అట్టి పాషాణమును భగవంతుడగు సంకర్షణుని ప్రతిమగా తెలుసుకొనవలెను. మిగుల సుందరమై వలయాకారమును కలిగి పసుపు పచ్చని వర్ణముతో సుశోభితమైన పాషాణమును భగవంతుడగు అనిరుద్ధుని స్వరూపముగా తలంచవలెను. ఇది గృహస్థాశ్రమమునందున్న వారికి సౌఖ్యప్రదమగును. సాలగ్రామమున్న చోట భగవంతుడగు శ్రీహరి విరాజమానుడై ఉండును. అచటనే సకల తీర్థములను వెంటబెట్టుకుని భగవతి లక్ష్మి కూడా నివసించును. బ్రహ్మహత్య మొదలగు పాపములన్నీయు సాలగ్రామ శిలను పూజించుట వలన నశించును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.